జై జమదగ్ని ఏం స్వామి నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఎటువంటి వాడు అని. నాకు ఎంత తక్కువ అయిపోయింది. నా బంగారం వంటి బిడ్డను నీకు ఇచ్చి మొద్దుకు పెళ్లి చేసి బాలక ముందు నేవో మొదలు తోడా వెళ్ళి శుద్ధ మొద్దు అట పొట్ట తీసి బంగారం బిడ్డ గర్భడ చేసింది. వెంటనే నువ్వు ఆ విద్యలు నేర్చుకుని మంచి లేకపోతే ఒక్క నిమిషం. స్వామి నీవు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నన్ను ఇట్లు చేయటకు నీకు ఇది న్యాయం కాదు కదా. ఎవరు చెప్పడేంది మాతాకి ఇది ఏమి ఎవరు చెప్పినారో చిత్రామయ్యో ఎవరు చెప్పినారో నీకయ్యో ఇది నీకు న్యాయము కాదయ్యో. ఓ శంకరదేవో ఇది నీకు న్యాయము కాదయ్యో. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నన్ను ఇట్లు చేయ న్యాయం కాదు కదా స్వామి. ఎవరో చెప్తే నాకు మంచి పండితురాలు చెప్పిన జయ శ్రీ రేణుగా మాతాకి జై మంత్రము రాణి వెళ్తున్నావో హీనుడా వెళ్ళి పోరా గురు మంత్రము రాణి గురుమంత్రము రాని వ్యర్థుడు అని నాకు తెలిసింది. ఆ విలువిద్య అన్ని చెప్పిన మన స్వయంలో తెలిసిన ఇంత శుద్ధం అని మనకేం తెలుసు. నేను చెప్పరా సన్యాసులకి ఇచ్చిన నువ్వు ఎవరు పరగజందు పోయే దాసయ్యో
చేతులతోని ఈ కాళ్ళ పన్నీరు ఆరక ముందే చేతి కంకణం నిలవక ముందే నన్ను ఎల్లగొట్టుటకి ఇది నీకు న్యాయం కాదు. వనిత నీకు ఏలాడిగా దక్కదు. ఆ గురుమంత్రం నువ్వు గురుమంత్రం నేర్చుకోని వచ్చేదాకా నా నువ్వు స్వయంవరంలో తెలుసుకున్నావు బర్ర చుట్టూ గొర్రె చుట్టూ తిరిగి ఓ స్వామి గురుదేవా ఎంత మోసం అయిపోయింది ఆయనకు నాకు ఎవరు తీసుకున్నారు ఎవరు నాకు అంత ఓడిపోయినాను గెలిచి లగ్గం చేసుకొని మంచిగా రారాజు ముంగట పెద్ద గొప్ప అనిపించుకొని కానీ ఎంత నీకు అవమానం ఏమి చిత్రము జయ శ్రీ రేణుకా మాతాకి ఎంత మోసా
ఇప్పుడు కపట బ్రాహ్మణుడు వచ్చే మాయే ఇప్పుడు నీకు ఎంత కట్టం వచ్చిందయ్యా? నీ భార్యకు చెప్పకుండా వెళ్ళిపోతావు మరి? వెళ్ళిపోయినా పోతావా? జయ శ్రీ రేణుకా మాతాకి జై. ఓం నమః శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ శివాయ నమో నమో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ శివాయ నమో నమో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ శివాయ నమో నమో. జై. స్వామి నన్ను పెడితే నీవు ఏ విధంగా వెళ్ళేదో ఒంటిగా నేను నీ వెనుకబడే వచ్చాను కదా. ఆ యొక్క మూడు విద్యలు నేర్చుకుని రమ్మన్నాడు కదా ఆ, మీ తండ్రి గారు ఆ. వెళ్ళిపోతున్నాను. నువ్వు అంతవరకు దాకా నువ్వు ఇక్కడనే ఉండు. నేను వచ్చిన తర్వాత వందనములు నాదా వందనాలు నాదా నీకు చేసేద పద సేవా. ధరణిలో నీకు చేసేద పద సేవాను. జై. మీ వెంబడి నేను వచ్చినాను కదా నాదా. అట్లా నా వెనుకబడి నీవు వద్దు కదా, ఇక్కడనే ఉండు. జై శ్రీ రేణుకా మాతాకి జై. మూడు వేద్యలాలు మూడు వేద్యలాను నేను నెరుకవచెదాను. లగ్న సమయమాదో వాచెయో కపట బ్రాహ్మణుడు. లగ్న సమయమాదో వాచెయో కపట బ్రాహ్మణుడు. జై. ఆ లగ్న సమయంలో వచ్చి ఆ కపట బ్రాహ్మణుడు ఆ యొక్క మీ యొక్క మన తండ్రి వేద గారికి జానక పాపండి కదా. ఈ యొక్క తండ్రి గారికి వేస్తున్నాడు. ఆ. వచ్చినాకనే మనను ఇంకోడుగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. జై. బ్రాహ్మణ మాటలను బాటి జనకోడి టూల చేసే బ్రాహ్మణ మాటలను వాటియో జనకుడి డోల చేసే. బ్రాహ్మణ మాటలను బాటి జనకోడి టూల చేసే బ్రాహ్మణ మాటలను వాటియో జనకుడి డోల చేసే. బ్రాహ్మణ మాటలను వాటియో జనకుడి డోల చేసే. జై. నా యొక్క తండ్రి గారు ఆ యొక్క బ్రాహ్మణ మాటలు బట్టి ఇట్లా మనల్ని ఈడ్చుకొని రాకపోతాడు. ఈ లగ్నం మనకు నిన్ను విడిచి నేను ఉండను కదా నాదా. జై శ్రీ రేణుకా మాతాకి జై. మూడు వేద్యలాలు ఏయ్, తల్లి. మూడు వేద్యలాను నేను నెరుకవచెదను.
తీసుకుని వచ్చేదనక నీవు ఇక్కడనే నీ కన్నవారు లేదా వాళ్ళతో నీకు ఆత్మ బాంధవులు ఉన్నారు కదా. నిన్ను విడచినేను నిన్ను విడచినేను నిమిషముండలేను నిన్ను విడచినేను నిన్ను విడచినేను నిమిషముండలేను అన్ని విధముల ఆత్మలెవరు నేను నిన్ను విడచినేను నిమిషముండలేను. నాకు ఎవరూ లేరు, మీరే దిక్కు కదా నాకు. జయ శ్రీ రేణుకా మాతాకి కన్నవారు లేరా నీతో కలిసించలేరా కన్నవారు లేరా నీతో కలిసించలేరా సకల విధముల సకల బాంధవులు చాలగలిగినారు. కన్నవారు లేరా నీకో కనిపించలేరా నీ యొక్క బాంధవులు నీ అన్నదమ్ములు నీకు ఎందరో అన్నదమ్ములు చాలా ఉన్నారు కదా. నీకేం బాధ? ఇక్కడే ఉండు. నేను వస్తే కనుక నేను ఇక్కడనే ఉన్నాను. నేను పోయేది నాకు సెలవు, నేను వెళ్ళిపోతాను. జయ శ్రీ రమణాకరమణేశ్వరునికి తల్లిదండ్రులు అన్నదమ్ములు తల్లిదండ్రులున్నా ఎందరో అన్నదమ్ములున్నా భర్తను వెంటిన దైవం తల్లిదండ్రులున్నా ఎందరో అన్నదమ్ములున్నా. జై నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా తల్లిదండ్రులు ఉన్నా కానీ నీకంటే ఎక్కువ ఎవరు కాదు నాకు. నీవు నా వెనుమెంబడి వచ్చుకోవడానికి కలవది. నేను ఆ యొక్క 3 విద్యలు నేర్చుకొని నేను మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళా నాగవెల్లి ఆడతాను కదా. నీకు ఎందుకు నీవు ఏదైనా ఆపద జరిగినట్టు ఎట్లా తెలియదు నాకు. ఓ స్వామి, నీవు పోతావు కానీ నాకు ఆధారం ఎవరు ఇక్కడ పోతావు. వేరే కాడ నీకు మంచి జరుగుతా చెడు జరుగుతా నాకు తెలియదు. దమన నీకు చెడు జరుగుతుంది ఎట్లా? దానికి చెప్పుకోవడం నాకు ఎంత తెలవాలి? దానికి మార్గం చెప్తా. దానికి మార్గం తెలిపి నాకు అయితే అది ఒక మన ఇంటి ముందట ఒక తులసి చెట్టు పెట్టుము. ఆ తులసి చెట్టుకు రోజు పొద్దు నాకు పూజ చేసుకుంటా, నీళ్ళు పోసుకుంటా. అది ఎప్పుడు పచ్చగానే ఉండదు. అయితే ఒకవేళ నాకు హాని కలిగిన చోట ఆ చెట్టు ఎండిపోవును, నీ చేతి గాజులు నొక్కిపోవును, నీ నొరటి సుంకబొట్టు రాలిపోవును, మట్టలు పగిలిపోవు. నీకేమన్నా అయితే నాకు ఏదన్నా జరిగితే జరగపోతే మంచి జరగకపోతే అంతా మంచిగా ఉంటుంది. చెట్టు మంచుకుంటే నువ్వు మంచుకున్నట్టు, చెట్టు ఎండిపోతే నువ్వు ఎండిపోయినట్టు, చెట్టు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టు. అయితే దాన్ని రోజు నువ్వు పూజ చేసుకుంటూ ఉండాలి. నాకు ఒకవేళ హాని కలిగినట్టయితే సత్యాల బోనము సత్తు తప్పకుండా, నిత్యాల బోనము నిధులు తప్పకుండా తీసుకొని రాగలవు. అది ఎట్లా తీసుకురావాలి అని అంటే చెప్పు. అయితే ప్రధాన బియ్యం తీసుకురావాలి, అరిచేతులు పోసి మోచేతో దంచాలి, నీ కళ్ళప్పులతోని తూర్పాల పట్టాలి. నీ యొక్క శరీరమును 2 రాళ్ళుగా చేయాలి, నీ గదువ 3గా రాయి చేసి నీ సాతిపై వంట చేసుకొని
అది సత్యాల పౌరం చెప్తాను కానీ మంచిగా లేకపోతే కదా మంచిగా లేకపోతే చెప్పుకోవచ్చు లేకపోతే చెప్తారు కదా వాళ్ళ బాబు చెప్పరా వాళ్ళ బాబు తీసుకొని రాగలరు నేను వెళ్ళిపోతున్నాను నాకు సెలవు ఇవ్వము నేను పోయేదా అరుడా శ్రీశైలవాస ఓ గురుడా నన్నేలుకోరా అరుడా శ్రీశైలవాస జయ శ్రీ రేణుకా మాతాకి జై శ్రీ రేణుకా మాత జై శంకర్లు దెబ్బలు బాగా తగిలే బొగ్గులు వచ్చినాయి నీకు ఈపులాగా అన్ని కావాలి జయ శ్రీ రేణుకా మాతాకి జై ఏమి సేతు నేను ఇప్పుడెందు ఏమి చేదు నేను ఇప్పుడెందు పోదును ఏమి చేదు నేను ఇప్పుడెందు పోదును కొండలు గురుమంత్రము కొరకు కొండలు దాటిది దండి అడవికి నేను దండిగా వచ్చేది భార్యను విడిచేయు బాధపడుతుంటేనే ఇంటి బదులు బాబా ఎవరు దిక్కున్నారు గురు మంత్రము నాకు గుర్తులే కాపాయే గురు మంత్రము విద్యాయ తోటలు గురు మంత్రము విద్యాయ తోటలు ఏమి చేయదు నేను ఇప్పుడెందు పోదును ఏమి చేయదు నేను ఇప్పుడెందు పోదును గురు మంత్రము నాకు గుర్తు లేకపాయే జయ